సార్ సార్ నమస్తే సార్. సార్ 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 నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ 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 వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అదే ఏంటి ఎలా ఉంటా పెద్దవాడు చిన్నవాడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా ఏంటి అసలు ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలేం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. మాకు ఉండేది అది ఒకటే సార్. అయితే ఇది మొన్న అప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్కి అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది బిఎల్టీ కూడా క్యాన్సిల్ చేయించారు సార్ సంబంధిత కమిషనర్ గారు. ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్ గారు ఇప్పుడు కితన్ గారు సార్. ఓకే అవును సార్, అలా ఏం చూసుకోకుండా ఆయన కొంచెం అట్లానే చేస్తారు. మరి విష్ణు కుమార్ ఎందుకు పార్టీ ఆఫీస్ చేసి డివైడ్ చేస్తాడు అతను? విష్ణు కుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేటర్కే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను రెండు మూడు సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. అది కూడా మెయిన్ రోడ్ లో ఉంది సార్. అది 8,000 గజాలు సార్. అది కూడా కబ్జాలో ఉంది సార్. దానికి మొత్తం అంతా సార్ అదేం లేదు సార్. అది ఆక్పేలో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఆక్పేలో ఉన్నారు. నేనేంటంటే నేను పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ నాకు అనుకూలంగా ఇచ్చారు సార్. కానీ ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేసుకోలేను సార్. మా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి వాళ్ళు ఆక్పేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నాకు ఎంతో కొంత సెటిల్ చేసి మనం అడుగుతున్నాను సార్. గొడవ ఆడే అంత ఓపిక నాకు లేదు అని సార్. అది సార్ అట్లూరి వెంకటేశ్వరరావు అని గుమ్మడి వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ సార్. చెన్నైలో సెటిల్ అయ్యారు సార్. గుమ్మడి వాళ్ళ అమ్మాయి సార్ అట్లూరు లక్ష్మి గారు సార్. అట్లూరి వెంకటేశ్వరరావు కోడలు సార్. అట్లూరి కోటేశ్వర గారు చనిపోయారు, వాళ్ళ అమ్మాయి. అవును సార్. ఆయన అంటే ఆయన చనిపోయారు సార్. ఇప్పుడు వాళ్ళ మెయిన్ గుమ్మడి వాళ్ళ అమ్మాయి గారు సార్. సినీ యాక్టర్ గుమ్మడి సార్. ఏం లేదు సార్, అంటే ఆ సైట్ అయితే నేనైతే గొడవ అయితే ఆడకలుసుకోలేదు సార్. వాళ్ళు ఎలాగంటే అలాగే సెటిల్మెంట్ అయిపోయి ఏదో నాకు ఆడతారు సార్. కుటుంబం ఉంది, ఆ ఏదో ఎంత కొంత ఇచ్చినా నేను సెటిల్ అయిపోయి మనం ఇప్పుడు ఆల్రెడీ కాంబినేషన్ తో మాట్లాడానయ్యా. ఏమైనా మాట్లాడారు అంటే మనకి కొంచెం ఇట్లా ఫార్మాలిటీ వేస్తామని చెప్పి చేసాము. మాట్లాడాను, అతను అమౌంట్ కూడా కొట్టుకున్నాడు. ఎందుకు ఇవ్వాలి అమౌంట్, ఎందుకు ఇవ్వాలి అసలు సార్? సార్ అది లేదని నేనే మాట్లాడాను. అదే మన ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీసెస్ కి ఎప్పుడు కూడా మనం ఐఏఎస్ కేటగిరీ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేయాలి. మనం ఎందుకు ఇవ్వాలి డబ్బులు? అది అంటే ఇది వరకు నా ఫైలు అదే విధంగా కార్పొరేటర్లు క్యాన్సిల్ చేశారు సార్. నా ఫైలు రిజెక్ట్ చేయమని ఇతరైనా చేస్తుంది. ఈయనే రిజెక్ట్ చేశారు సార్. ఓకే, అంటే కార్పొరేటర్లు ఏవో అమౌంట్ ఇచ్చి నా ఫైల్ని బలవంతంగా ఇచ్చేయమంటే చేస్తారు సార్. ఎటువంటి అంటే కింద నుంచి ఫైల్ దగ్గర 6 నెలలు నుంచి కింద నుంచి పైకి వెళ్ళింది సార్. ఫైల్ ఒక్క రోజు నైట్ లోని మొత్తం రిజెక్ట్ చేశారు సార్. మొత్తం ఫైల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా నీ దగ్గర? అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్, A to Z అన్ని ఉన్నాయి సార్. అన్ని ఒకసారి ఉమా గారికి వాట్సాప్ పెట్టి ఉమా గారు పంపుతాను నాకు సార్. సార్ నా టీమ్ సెక్రటరీ వాళ్ళకి అప్ చెప్తాను, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు ఇది. సార్. సార్ ఎంత ఇస్తారు? మొత్తానికి ఎంత ఇస్తారు మీరు? అంటే 80,000 ఇస్తాయా?
80,000 ఫోన్పే చేశాను సార్. ఓకే అయ్యాన కొట్టమను మా అంటే మన ఇదిగానే అంటే చేస్తాను వస్తాను ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడా తను ఉన్నాడా అంటే ఇప్పుడు నేను పంపించాను ఎక్కడికి పంపించాలి. ఓకే ఒక పని చేయమని అతను మార్నింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పు, రేపు మార్నింగ్ చెప్తామని చెప్పు. అసలు వీళ్ళు ఎందుకు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, ఎందుకు ఇతను పని అవ్వదు అనేది నేను చెప్తాను. ఓకే సరే. ఫ్యామిలీ ఉందా మీది? సార్ ఫ్యామిలీ ఉంది సార్. పాప, భార్య, అమ్మ ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారు? పక్కన ఉన్నారా? సార్ ఉన్నారు సార్. సార్ మాట్లాడు. నమస్తే సార్. హలో నమస్తే. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నువ్వు కనపడలేదమ్మా, వీడియో కాల్ లో కనపడలేదు నువ్వు. సార్ నేను లేను సార్, బయటకు వెళ్ళాను. అంటే బయటికి. ఓకే సార్ సరేనమ్మా, ధైర్యంగా ఉండండి, సార్ విగ్రహంగా ఉండండి. అన్ని అదే విధంగా ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు. సరే మీరు సార్. రావాలమ్మా. మీరు సమస్యలు అంటే మీరు ఎప్పుడు కూడా అక్కడ ఉండడం కాదు. ఓకే సార్. ఒక సోలిడ్ ఫ్యామిలీ అంటే అది కూడా ఒక దేశానికి ఎంత ఇంపార్టెంట్ అది. ఓకే సార్. అలాగే సార్. అర్థమవుతుందమ్మా, ధైర్యంగా ఉండండి. అర్థమైంది. ఓకే సార్ కమిషనర్ గారికి కొద్దిగా తొందరతో ఉమాగారితో చేస్తే నాకు పని అయిపోతుంది సార్. కమిషనర్ గారికి ఒక మాట చెప్తే అయిపోతుంది సార్. జీవీఎంసీ కమిషనర్ గారికి. అవును సార్, అవును సార్. అది ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇది నా ల్యాండ్. బిఎల్టీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కి అప్లై చేసుకున్నాను సార్. మొన్న ఆప్షన్ ఇచ్చారు కదా సార్, 50% ఆప్షన్ ఇచ్చినప్పుడు పెట్టుకున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ అది రేట్ ఓకే అమ్మా, నేను రాజగోపాల్ తో రేపు కమిషనర్ కి నేను ఫోన్ చేస్తాను నేను. సార్ 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 అంటే ఈ పని వరకు కొంచెం ఇతను చెప్పలేదు, పేరు కూడా చెప్పలేదు. కృష్ణ కుమార్ అని తెలిస్తే తెలియట్టుంటుంది. ఓకే ఓకే అమ్మా, పర్వాలేదు. ఏమన్నా కదా పర్వాలేదు. రేపు మార్నింగ్ రాజగోపాల్ తో ఫోన్ చేపిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా నువ్వు. అలాగే సార్. సార్ సార్ వినిపిస్తుంది సార్. నమస్తే సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నా 16 సంవత్సరాలు కష్టం సార్. సార్ 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 నమస్తే సార్. నమస్తే సార్. సార్ సార్ వస్తాను సార్. వస్తాను సార్. ఫ్యామిలీతో వస్తాను సార్. ఓకే అమ్మా, ఒకసారి మార్నింగ్ ఫోన్ చేయమా నాకు. ఓకే నేను చేస్తాను. 8 ఒకసారి చెయ్యి. నంబర్ చేస్తే ఒకసారి తను రాజగోపాల్ తో ఫోన్ చేస్తాను. ఓకే ఓకే సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్ 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 హలో సార్ సార్ దానిగానే ఉన్నాను. అదంటే అయినా స్క్రీన్ షాట్ అది కూడా ప్రింట్ తీపిచ్చావమ్మా? తీపిచ్చాను సార్. 2 సెట్లు తీయమన్నా 2 సెట్లు తీపిచ్చాను సార్. మన పని అయిన తర్వాత అప్పుడు చెప్తాం. అంటే నేను కూడా ఇలా లంచాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టేటనేది పని అయిన తర్వాత చెప్తాను. సార్ సార్ అలాగే సార్. ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఎందుకంటే నీ విషయం కదా, ఒక్క నీకే జరిగింది కానీ ఇది అందరికీ జరిగేదే సార్. కాబట్టి అది మొత్తం నేను 80 ఫోన్ చేయమన్నా నేను చేస్తాను. ఆ తర్వాత ఈ లంచాలు తీసుకోవడం అంటే వైసీపీ అనుకుంటే అలవాటు అయిపోయింది. అవును సార్, అవును సార్. అతను ఐఏఎస్ కేటగిరీ అంటే లంచాలు తీసుకోవడం, కార్పొరేట్ దగ్గర తీసుకోవడం. అప్పుడు ఈ ఫోన్ చేసి నేను ఇస్తానంటే నా దగ్గర తీసుకోవాలి చూడండి సార్. సార్ అది ఎంత, అందుకే నేను స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోవాలి. అది ఈ పని అయిన తర్వాత చెప్తామని. సార్ సార్ ఓకేనమ్మా, ఓకే సార్. హ్యాపీగా ఉన్నాయా? సార్ సార్ థ్యాంక్ యూ సార్. హ్యాపీగా పడుకుంటాను సార్. అది ప్రశాంతంగా పడుకో. ఇంకా నీ ల్యాండ్ ఏ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఆ ల్యాండ్ కూడా అవసరమైతే నేను అది లొకేషన్ ఒకరితో చెప్తే లేకపోతే పెద్ద చేస్తాను. ఇబ్బంది సార్ సార్ అలాగే సార్. ఏం కావాలమ్మా, ఇంటి ముందులే కాదు ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారు, 1 day స్పెండ్ చేస్తున్నారు. అవును సార్, అవును సార్. మాట్లాడుతున్నారు, వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఇది చేస్తారని తెలుసు. అప్పుడు ఎప్పుడు కావాలి, ఎప్పుడైనా ఇట్లా సార్ సార్ నిజంగా మీరు అన్నట్టు నాది రేపు ఇది అయిపోతే సార్ ఆ పార్క్ లో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టించేస్తాను సార్. ఎన్టీఆర్ చిల్డ్రన్స్ పార్క్ అని. అది మాత్రం నిజం సార్. బాబు గారిని పిలుస్తాను సార్. నిజం సార్. ఏం చేస్తా అంటే వినో సార్
రేపు 8 ఫోన్ చేయమన్నది ఆయనతో మాట్లాడేది లేదు కానీ నేను రేపు పొద్దున మాట్లాడేస్తాను. సరే. కుదిరితే ఆ ల్యాండ్ ఏమైనా వాపస్ తీసుకోవడం కుదురుతుంటావా? అంటే పబ్లిక్ ఒకవేళ దగ్గర చెడ్డ అయిపోతాం సార్. చుట్టుపక్కల పబ్లిక్ ఏంటంటే అది పార్క్ కింద చేయాలని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మనం చేస్తే మనకి పేరు వస్తుంది. అది అప్పుడు నాకు అది వచ్చిందా రావడం వల్ల ఏంటంటే నా ఫ్యామిలీకి ఇదేందో ఈ చిన్నది వచ్చినా నేను నా ఫ్యామిలీతో నేను ఇచ్చేయగలను. అది మా తాతలు గుర్తుగా ఉంటుంది. ఆ పలక మీద ఏదో మా తాత పేరు రాసిన కిందన ప్రోటోకాల్ ప్రకారం అందరి పేర్లు రాస్తారు. ఆ కిందన ఏదో మేము ఆ పార్క్ ఇచ్చినట్టు ఆ పేరు ఒకటి రాస్తే మా జీవితకాలం ఉండిపోతుంది సార్. అదే ఓకే అమ్మా, తప్పకుండా చేత ఇబ్బంది లేదు. సరే సార్. అయిపోయిందా అయిపోయి పెద్ద అంటే మీ విష్ణు కుమార్ చెడగొట్టుకున్నాడు పెద్ద నేను ఫోన్ చేసి. సరే సరే సార్. ఆయన ఇంకా మార్నింగ్ అతనితో రాజగోపాల్ గారు మాట్లాడతారు మీరు. సరే సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఈ అమౌంట్ విషయం చెప్పొద్దాను పెద్ద ఆయన కూడా నీ పొద్దున చెప్తాను. ఎందుకంటే సెకండ్ తర్వాత నాకు తెలిసి పెద్ద అయినా లంచం తీసుకొని సీరియస్ అవుతుంది. అవును సార్. సరే నేను చెప్తాను ఎప్పుడు రియాక్ట్ అవుతానయా సరే. అది అయిన తర్వాత చేయొచ్చు. అలాగే సార్. సరే సార్, నమస్తే సార్. ఒకసారి ఆ పేపర్స్ అన్ని పెడతాను. పెడతాను సార్, మొత్తం అన్ని నైట్ స్కాన్ చేసి మీకు అన్ని పెడతాను సార్, ఏ టు జెడ్. నాకు మొత్తం పెట్టేసి నైట్ నాకు తెల్లారి ఎప్పుడు పెడితే చాలా మంది తెల్లారి లేకపోతే నేను మార్నింగ్ 8 కల్లా పెట్టగలవా? ఎందుకు సార్, నేను నైటే నేను స్కాన్ చేసి పెడతాను సార్ కంపల్సరీ. కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తే సరిపోతుంది సార్. పెట్టేసేమా ఇంకా నువ్వు కమిషనర్ జోలికి అవసరం లేదు. ఎందుకు కమిషనర్ రేపొద్దున అతనే చేస్తాడు, వాళ్ళందరూ చేస్తారు. అలాగే సార్. ఈ లంచం తీసుకోవడం అంటే ఏదో స్క్రీన్ షాట్ కూడా నువ్వు ప్రింట్అవుట్ తీసి అది కూడా పంపమ్మా నాకు. అలాగే సార్. మంచిగా నాకు పంపలేదు నా దగ్గర ఉంది. సార్ సార్. ఓకేనమ్మా. సార్ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నాకు స్కాన్ చేసి పంపించేసి నేను పడుకో. అలాగే సార్. ఇంకా నా నెట్ ఆఫ్ లో ఉన్నా సరే నేను ఆన్ చేస్తాను, వస్తాను. అలాగే సార్. అలాగే సార్. ఉంటానమ్మా. సార్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకేనమ్మా, జాగ్రత్త. అలాగే సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. రాయండి ఎల్లుండి రాయండి పార్టీ. వస్తాం సార్ కంపల్సరీ. అంటే దీనికి నేనేం చెప్పానంటే రేపు అవధమో అని చెప్పి ఈ 2 సాయంత్రం బయలుదేరమన్నాను. మీరు కుదిరితే రేపు అయిపోతుంది కాబట్టి రేపు సాయంత్రం బయలుదేరదు కానీ అలాగే సార్. టైం బట్టి బయలుదేరదు. అలాగే సార్, బయలుదేరుతాం సార్. ఉంటా అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. బాయ్. ఉంటానయ్యా. సార్ సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.